హలో అండి. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. రేపు నిఫ్టీ 24,400 వరకు మార్కెట్ వెళ్తుందా? 24,280 అండ్ 24,300 జోన్స్ ఇంపార్టెంట్ లెవెల్స్‌లకి యాక్ట్ చేస్తాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్‌లో నెక్స్ట్ బ్రేక్అవుట్ లెవెల్స్ ఏంటి? ఈ వీడియో కంప్లీట్ లెవెల్స్ చూసుకుందాం. అండ్ అదే విధంగా ట్రేడ్ ప్లాన్ కూడా చేసుకుందాం. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ ఇక్కడ నేను నిఫ్టీ చార్ట్ పెట్టాను. నిఫ్టీలో ఇవాళ ఆల్గో లెవెల్స్ కూడా నేను షేర్ చేసినవి బాగా వర్క్ చేశాయి. అండ్ ఎవరైతే హెల్ప్ అయిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ టైం టు టైం టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. అండ్ అప్డేట్స్ కూడా మీకు హెల్ప్ అయి ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూసినట్టయితే ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే లెవెల్స్ నుంచి బౌన్స్ చేసి మార్కెట్ వచ్చేసి అప్ సైడ్కి ఇప్పుడు 24,334 వరకు మార్కెట్ ర్యాలీ వచ్చింది. అండ్ 24,200 అండ్ 24,115 మధ్యలో ఇవాళ డే మొత్తం కూడా మార్కెట్లో కొంచెం చాపీగా ఉన్నప్పటికీ మార్కెట్ ఆఫ్టర్ 220 తర్వాత మార్కెట్లో మొమెంటం వచ్చింది. అండ్ ఏదైతే ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ ఉండే అండ్ అదే విధంగా సిఎస్ కూడా మంత్లీ ఎక్స్పైరీ ఉండే వాళ్ళ ఫస్ట్ మంత్లీ ఎక్స్పైరీ, దానివల్ల మొమెంటం అయితే అప్ సైడ్కి మనం చూసాం. అండ్ నెక్స్ట్ మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు అంటే నిన్న డిస్కస్ చేసాం ఆల్రెడీ. 24,200 పైన మార్కెట్ ఉంటే ఏదైతే నిన్నటి హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళొచ్చు అని చెప్పి యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒక క్లోజింగ్ మనం చూసామనుకోండి 3 తర్వాత మార్కెట్ అయితే ఆ లెవెల్స్ పైన మార్కెట్ అయితే తీసుకెళ్ళింది. బట్ రేపు మార్కెట్ అది కంటిన్యూషన్ అవుతుందా లేదా అంటే మార్కెట్ యాజ్ ఆఫ్ నో మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి. సో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ క్లోజింగ్ మనకు కనిపిస్తుంది. ఏదైతే క్యాండిల్ ఫామ్ చేసిందో ఆల్మోస్ట్ బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ చేసింది. 3 days ఒక క్యాండిల్స్ని కంప్లీట్లీ ఆక్యుపై చేసింది. రేపు ప్రైస్ కనుక ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్కి కంటిన్యూషన్ అవ్వచ్చు. టువర్డ్స్ 24,400 పైన రేపు మార్కెట్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ యాజ్ ఆఫ్ నో 24,334లో ఉంది. మార్కెట్ 24,400 బ్రేక్ అవ్వచ్చు. అండ్ టువర్డ్స్ 24,450, 500 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఏదైతే ఇవాళ మార్కెట్ క్లోజింగ్ టైంలో మార్కెట్ ఏదైతే మొమెంటం వచ్చిందో దాన్ని మార్కెట్ హోల్డ్ చేయాలి. అండ్ లెవెల్స్ని మార్కెట్ హోల్డ్ చేస్తేనే ఫర్దర్కి అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. లేదా మళ్ళీ డిప్ వచ్చి నియర్లీ మార్కెట్ 24,300 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకున్నా సరే అక్కడ నుంచి కూడా మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ అనేటివి ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ తీసుకుంటాను ఫస్ట్. సో చిన్న టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, మార్కెట్ వచ్చేసి టైట్ కన్సాలిడేషన్ జోన్ ఈ పర్టికులర్ జోన్లో మార్కెట్ అయింది. అది వచ్చేసి మనకి 24,200 లెవెల్. అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ ఒక హైస్ ఉంది, అది వచ్చేసి మనకి దగ్గరలో 24,220. అండ్ ఇప్పుడు మార్కెట్లో మార్కెట్ దగ్గర 24,280 కూడా ఒక రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది. కాబట్టి ఇది కూడా ఒక మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి 24,280 కిందికి వచ్చినా సరే మార్కెట్లో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 24,220 టు 24,200 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు నిఫ్టీని మనం బుల్లిష్గా చూడొచ్చు. నిఫ్టీ బేరిష్ అవ్వాలి అంటే అగైన్ ఒకవేళ 24,200 కిందికి వెళ్తేనే మన వ్యూ బేరిష్ పెట్టుకోవచ్చు. ఓకే, డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో రేపటికి. అండ్ రేపు మార్కెట్ కనుక 24,334 పైన మార్కెట్లో స్టేబుల్గా సస్టైన్గా ఉంటే కనుక మార్కెట్ టువర్డ్స్ 24,400, 450 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇవాళ ఏదైతే అప్డేట్ చేశానో అది కూడా చూపిస్తాను. మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. ఇక్కడ చూడండి టెలిగ్రామ్ ఛానల్లో అండ్ 228 టైంలో ఈ స్ట్రైక్స్ షేర్ చేశాను. దానికన్నా ముందు కూడా ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ 24,200 అండ్ 24,115 లెవెల్స్ అవుతున్నాయో అప్ సైడ్లో మార్కెట్ 24,200 బ్రేక్ అవుతే అప్ సైడ్ పాసిబిలిటీస్. 15 బిలో మార్కెట్ క్లోజ్ చేసింది అనుకోండి, 115 బిలో మార్కెట్ క్లోజ్ చేస్తే డౌన్ సైడ్ పాసిబిలిటీస్. అండ్ ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్ అని కూడా క్లియర్లీ మెన్షన్ చేశాను 1257లో. అండ్ ఇక్కడ డేటా కూడా మనం చూసినట్టయితే ఆ టైంలో మార్కెట్లో ఈక్వల్ డేటా ఉండే, కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ కూడా బోత్ సైడ్స్ ఈక్వల్ డేటా మనకు కనిపించాయి. అండ్ ఇక్కడ షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను లైవ్ మార్కెట్స్లో. అండ్ ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయి అండ్ టైం టు టైం ఆల్గో లెవెల్స్ కూడా నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. అండ్ ఆల్గో లెవెల్స్ కూడా ఇక్కడ నేను డైలీ మార్నింగ్ షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ మూవ్ వచ్చేసి 24,200 లెవెల్ దగ్గర నుంచి డౌన్ సైడ్ వచ్చింది. అగైన్ మళ్ళీ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో అదే పర్టికులర్ టైంలో మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ డే లోస్ దగ్గరికి బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే రీచ్ అయిందో అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా బౌన్స్ వచ్చింది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ నేను ఇక్కడ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 57,653 లెవెల్ దగ్గర ఫేక్అవుట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ పైకి వెళ్తేనే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పి. సో మార్కెట్ ఎంటైర్ డే ఆ లెవెల్ పైకి మార్కెట్ వెళ్ళలేదు. అండ్ మన ఆల్గో
ఎక్కడికో రెసిస్టెన్స్ లెవెల్స్ కిందనే ఉంటే బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉండే. ఓకే, అండ్ రేపు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ 57,500లో యాజ్ ఆఫ్ నో క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ ఫ్లాట్ అనుకోవచ్చు. రేపు మార్కెట్ వచ్చేసి 57,650 లెవెల్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు ఫర్దర్గా అప్ సైడ్ మనం బ్యాంక్ నిఫ్టీలో ఆలోచించవచ్చు, ఫర్దర్గా అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీ. ఓకే, అండ్ డౌన్ సైడ్కి 57,300 లెవెల్ ఉంది కదా, సో ఈ లెవెల్ యాజ్ ఆఫ్ నో ఇవాళ మార్కెట్లో హోల్డ్ చేసిన లెవెల్, ఈ లెవెల్ కిందికి వెళ్తే బ్యాంక్ నిఫ్టీలో మనం బేరిష్ వ్యూ పెట్టుకోవచ్చు. ఓకే, ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెన్సెక్స్కి వెళ్దాం. అండ్ ఎల్లుండి సెన్సెక్స్ ఎక్స్పైరీ, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ రేపటి నుంచి సెన్సెక్స్ ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్కువగా సెన్సెక్స్ గురించే నాకు రేపు మెసేజ్ కూడా ఎక్కువగా వస్తాయి, అండ్ నిఫ్టీని పక్కకు పెట్టేసి సెన్సెక్స్ గురించి అడుగుతుంటారు. సో ఇక్కడ సెన్సెక్స్ మనం చూసామనుకోండి, సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సెన్సెక్స్లో డైలీ టైం ఫ్రేమ్ పెడితే స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అవ్వలేదు, ఇంకా రెసిస్టెన్స్ లెవెల్స్ కింద ఉంది యాజ్ ఆఫ్ నో. నిఫ్టీలో మనం చూసామనుకోండి కేస్ 24,300 పైన మార్కెట్ క్లోజ్ అయింది, బట్ సెన్సెక్స్లో మనం చూసామనుకోండి స్టిల్ ఇంకా కూడా 2 days ఒక హైస్, దానికన్నా ముందు ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, అది కూడా స్టిల్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. రేపు ఆ లెవెల్స్ బ్రేక్ అవుతేనే ఫర్దర్గా సెన్సెక్స్లో అప్ సైడ్ మూమెంటం చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఒక హైస్ అండ్ ఈ క్యాండిల్ ఒక హైస్, అండ్ యాజ్ ఆఫ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్ అంతా కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా 77,700 లెవెల్. ఓకే, సో 77,700 to 800 లెవెల్స్ పైన ప్రైస్ ఉంటేనే ఫర్దర్గా అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో, లేకుంటే ఇదే పర్టికులర్ పాయింట్ నుంచి రిజెక్షన్ కూడా రావచ్చు సెన్సెక్స్లో. ఓకే, అండ్ డౌన్ సైడ్కి 77,500 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ మనకి సెన్సెక్స్లో. 77,500 పైన ఉన్నంతసేపు పాజిటివ్ అయితే ఉండొచ్చు. ఒకవేళ 77,500 కిందికి మార్కెట్ వెళ్ళింది అనుకోండి, సో సెన్సెక్స్లో మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీరు చూసినట్టయితే అదే లెవెల్స్ నుంచి మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది, ఆల్మోస్ట్ ఆల్ ఇదే జోన్ నుంచి మార్కెట్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదే జోన్ నుంచి మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు పాజిటివ్ ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ 77,500 అండ్ 77,400 కింద మార్కెట్ కనుక వచ్చింది అనుకోండి, ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఇది ఇన్వాలిడ్ లెక్క కౌంట్ అవుతుంది, అండ్ మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఏదైతే ఇవాళటి లో ఉందో అది మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 77,125 అండ్ 77,000 వరకు మార్కెట్ రావచ్చు. సో ఈ లెవెల్స్ కింద 77,400 అనుకుందాం. సో ఈ లెవెల్స్ కిందకి వస్తే మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ 77,500 దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి మార్కెట్లో రివర్స్ అయినా సరే, అంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్నా సరే ఇక్కడ మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో హైస్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, 77,700 ఆర్ 77,800 లెవెల్ పైన మార్కెట్ ఉంటే కూడా మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవుతే కూడా అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు ఫర్దర్గా. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 78,000 లెవెల్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది సెన్సెక్స్లో. అండ్ 78,000 పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్లీ అర్థమవుతుంది. ఒకవేళ మార్కెట్ అనేది 78,000 లెవెల్ని రీచ్ అయింది అనుకోండి, ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ ఆ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తే 78,250 నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్, అక్కడ వరకు వెళ్ళొచ్చు. ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే స్లైట్లీ క్యాండిల్ అయితే బుల్లిష్లో క్లోజ్ అయింది, బట్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది సెన్సెక్స్లో. ఓకే, అండ్ నిఫ్టీలో దగ్గరలో రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, 24,400 లెవెల్ దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇంకా పైకి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ నిఫ్టీలో ఏదైతే క్యాండిల్ క్లోజ్ చేసిందో అది చాలా స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ చేసింది, అది రేపు మార్కెట్లో ఈ లెవెల్స్ హోల్డ్ చేస్తేనే రేపు ఈ క్యాండిల్ అనేది స్ట్రాంగ్లీ మనకి వ్యాలిడ్ అవుతుంది. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మనం చూసామనుకోండి, నిఫ్టీ స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్ టు బులిష్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ న్యూట్రల్ టు బులిష్ కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి న్యూట్రల్ కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రైస్ స్టిల్ ఇంకా కూడా 57,653 ఈ కింద మార్కెట్ క్లోజ్ అయింది. ఒకవేళ ఈ లెవెల్స్ పైన మార్కెట్ క్లోజ్ అవుతే అప్పుడు మనం దీన్ని కూడా న్యూట్రల్ టు బులిష్ అయితే కన్సిడర్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీని. ఓకే, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నా ఎఫర్ట్స్ నచ్చితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. అండ్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, సో ఇక్కడ 24,400 లెవెల్ దగ్గర మనకి ఆల్మోస్ట్ ఆల్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే డేటా ఏదైతే మనకి కరెంట్ ఎక్స్పైరీ అయ్యిందో సో దాంట్లో ఎక్కువగా డేటా ఉంటుంది. సో రేపు మార్కెట్లో ఏదైతే మనం డేటా న్యూ మంత్ ఏదైతే ఉందో అది పెట్టాం కాబట్టి ఆప్షన్ చైన్ డేటా సో కొంచెం రేపు అప్డేట్ అవుతుంది. స్టిల్ అయినా సరే మనం చూసుకుందాం, ఇక్కడ 24,000
24,400 లెవెల్ దగ్గర మనం కాల్ సైడ్ అండ్ 24,400 పుట్ సైడ్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర మనకి చూస్తే ఈక్వల్గానే కనిపిస్తుంది ఎక్కువగా. అండ్ ఇక్కడ 24,400 స్ట్రైట్లీ మనకి 52,000 అండ్ ఇక్కడ 32,000 అండ్ ఇక్కడ మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయండి. అందుకోసం ఈక్వల్గా ఉందన్నాను. ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్నే అబ్జర్వ్ చేస్తాను ఇంట్రాడే టైంలో. ఇంట్రాడేలో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ చూడకండి, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రమే చూడండి. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ టైం టు టైం అప్డేట్ అవుతుంటుంది. నేను డైలీ షేర్ చేస్తాను కదా టెలిగ్రామ్ ఛానల్లో, అది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు. ఓకే, సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ చూస్తే 13,000 దగ్గర ఉంది, ఇక్కడ 14,000. సో ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంది. సో 24,400 పైన మార్కెట్ కనుక వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,500 అండ్ 24,600 నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్. డౌన్ సైడ్ లో 24,200 లెవెల్ దగ్గర చూస్తే మీరు ఇక్కడ ఎక్కువగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో మంచి సపోర్ట్ లెవెల్ 24,200 లెవెల్ దగ్గర కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. సో పుట్ సైడ్ లో ఇక్కడ మనకి ఎక్కువగా పుట్ రైటింగ్ కనిపిస్తుంది అండ్ అదే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా మంచి రైటింగ్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో 24,200 యాజ్ పర్ డేటా మంచి సపోర్ట్ లెక్క అయితే కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్కి రెసిస్టెన్స్ వచ్చేసి 24,400 అండ్ దగ్గరలో సపోర్ట్ వచ్చేసి 24,200 లెవెల్స్ యాజ్ పర్ డేటా. ఓకే, అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. అండ్ ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ 249 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది, నాస్డాక్ 200 పాయింట్స్ నెగిటివ్ కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా డాక్స్ పాజిటివ్ కనిపిస్తుంది, గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వచ్చేద్దాం. సో క్రిప్టో నిన్న మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 81,000 వరకు క్రిప్టో నేను వెళ్ళింది అండ్ ఇప్పుడు మార్కెట్ అక్కడ నుంచి రిజెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, సో యాజ్ ఆఫ్ నో మార్నింగ్ మనం చూసినట్టయితే మార్నింగ్ నుంచి రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో టాప్ నుంచి ఆల్మోస్ట్ 81,000 పైన మార్కెట్ వెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్స్, మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. మేబీ ఇది కంటిన్యూషన్ అవ్వచ్చు ప్రాఫిట్ బుకింగ్. ఎక్కడి వరకు రావచ్చు అంటే 78,000 లెవెల్ అండ్ 78,000 బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ బిట్ కాయిన్లో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 77,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. క్రిప్టో స్కాల్పర్ కూడా ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, ఇంకా స్టిల్ వ్యాలిడ్ కాలేదు. ఒకవేళ ఈ లోస్ కనుక బ్రేక్ అయిందంటే సెల్ సిగ్నల్ కూడా వ్యాలిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇథేరియం చూసుకున్నట్టయితే ఇథేరియంలో కూడా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది అండ్ కాకపోతే దగ్గరలో 2450 సపోర్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ 2450 సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఇథేరియంలో కూడా ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ మార్కెట్ 2400 వరకు అండ్ లేకుంటే 2384 వరకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలనుకోండి ఇథేరియం 2500 పైన మళ్ళీ మార్కెట్ 2530 పైన మార్కెట్ కనుక ఉంటే అప్ సైడ్కి కంటిన్యూషన్ అవ్వచ్చు. ఏదైతే ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ అయితే కొంచెం మార్నింగ్ నుంచి వీక్నెస్ కనిపిస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుంది మనకి బిట్ కాయిన్లో. అండ్ బిట్ కాయిన్ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చా అంటే 78,000 లెవెల్ కింద ఉంటే ఇంకా ఫర్దర్గా కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బిట్ కాయిన్లో. సో బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ అండ్ యూఎస్ మార్కెట్స్ కానీ గోల్డ్ కానీ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మీరు చూసినట్టయితే బిట్ కాయిన్ అండ్ ఇథేరియం ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు అండ్ అదేవిధంగా గోల్డ్, సిల్వర్ కూడా మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు. యూఎస్కి సంబంధించిన స్టాక్స్ అండ్ యూఎస్కి సంబంధించిన ఇండెక్స్ కూడా మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. అండ్ మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేయాలంటే కూడా ఆప్షన్ లవర్స్ కూడా మీరు ఇక్కడ ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు. రీసెంట్గా గోల్డ్ కూడా యాడ్ చేశారు, గోల్డ్ కూడా మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది అండ్ అక్కడ నుంచి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఒకవేళ మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అయ్యి ట్రేడ్ చేయాలనుకుంటే కనుక రెఫరల్ లింక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది క్రిప్టో ప్రీమియం ఛానల్. దాంతోపాటు ఏదైతే మనం స్ట్రాటజీ యూస్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్, ఇది కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నో క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా ఇప్పటివరకు ట్రేడ్ పెట్టాము. సో అది కూడా పార్షల్ బుక్ చేసాం డౌన్ సైడ్కి. ఇక్కడ చూడండి సెల్ BTC August 25th. ఓకే, సో ఇక్కడ నిన్న ట్రేడ్స్ కూడా చూపిస్తాను. సో నిన్న ట్రేడ్స్ కూడా మంచి ప్రాఫిటే ఉండే. సో నిన్న ట్రేడ్స్ కూడా మీరు చూసినట్టయితే అప్ సైడ్లో అన్ని కూడా ఏదైతే స్క్రీన్ షాట్స్ చూపిస్తున్నాయి ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. డేట్ చూడండి August 24th నిన్నటి స్క్రీన్ షాట్స్ ఇవి. ఇక్కడ చూసినట్టయితే నిన్న నేను ఏం చెప్పాను, సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ టార్గెట్స్ ఇచ్చాను 80,500 వరకు టార్గెట్స్ ఇచ్చాను 78,000 నుంచి. సో నిన్న మార్కెట్ హై వెళ్ళింది, సో 81,000 పైకి మార్కెట్ వెళ్ళింది. ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో అన్నీ కూడా అచీవ్ చేసింది నిన్న క్రిప్టో ప్రీమియం ఛానల్.
ఛానల్లో కూడా. సో ఇది క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి. మీరు కూడా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో ఏదైతే ప్రాసెస్ నేను చెప్పానో దాన్ని జస్ట్ ఫాలో అయితే చాలు. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి. అండ్ ఏదైతే మా కమ్యూనిటీ ఉందో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది. ఎవ్రీడే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి అప్డేట్ కూడా ఇమీడియట్గా మనకి టెలిగ్రామ్ ఛానల్ చేసుకుంటాం. సో టెలిగ్రామ్ ఛానల్ మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి, దాని నుంచి జాగ్రత్త. ఓకే, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.